విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లో అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు అభిమాన సంఘాల సేవలు అభినందనీయమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. ఏలూరు నగరంలోని 34వ డివిజన్ పవర్పేటలోని దీప్తి స్కూల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యే ఉన్నత భవిష్యత్తుకు పునాదని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులకు 15,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, లబ్ధి అందని వారు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీప్తి స్కూల్ డైరెక్టర్ గిరిబాబు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, స్కూల్ డైరెక్టర్ గిరిబాబు, ప్రిన్సిపల్ రామకృష్ణ, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బీపీజీ తిలక్, గౌరవ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు, డి గోవింద్, ఎస్ నాగరాజు, భీమవరపు పాపారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. From 8th standard. Sir, we need your support like this forever. Once again, thank you sir for your support. ప్రస్తుతానికి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బహుకరిస్తూ ఉన్నారు. మరి మీ చేతులు ముందుగా అందుకున్న వారి కాస్త రేపు రాజకీయంలో కానీ, పుణ్య రంగంలో కానీ, లాయర్లుగా, డాక్టర్లుగా ఎదగాలన్నటువంటి ఆకాంక్షలు కావాలని, శాస్త్రవేత్తలు కావాలని ఈనాటి బాలనాగాలు రేపు దేశానికి బలమానికి ఉండేటువంటి సంస్థలను కూడా గురించి చూసి నడుస్తూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత యువతరంపైన ఉంది. కాబట్టి మంచి పునాది వేయాలనేటువంటి సంకల్పంతో మొదటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అలాగే మన పార్టీ సభ్యులు కూడా చక్కగా ఆశీర్వదిస్తారు. ఒక్కొక్కరిగా లైన్ అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెన. ఏదైతే ఇందాక మీ డైరెక్టర్ గిరి గారు ఏదైతే చెప్పారో, మేము కూడా అందరం చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకున్నాం. శ్రీధరు, నేను క్లాస్మేట్స్, అదేవిధంగా ట్యూషన్ మేట్స్ కూడా. ఏదైనా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా మరి గిరి కూడా మా ముందు చదువుకుంటూ తను ఏదైతే చదువుకున్నాడో దాన్ని ఉత్తినే వృధాగా పోకూడదన్న ఉద్దేశంతో స్వయం శక్తితో ఎంతోమంది విద్యార్థుల్ని మరి ఉన్నత స్థానంలోకి వెళ్ళేందుకు తీర్చిదిద్దేందుకు ముందుగా గిరిని అభినందించడం జరుగుతుంది. మరి 90 ఏళ్ళలో మరి దీప్తి స్కూల్ అని పెట్టినప్పుడు, ఎందుకంటే మేమందరం కూడా లాగుద్దా ఇక్కడ అని మేము అనుకున్నాం. కానీ పట్టుదలతో వదలుకోకుండా
డెఫినెట్గా దీన్ని ఒక గోల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి అనేక విద్యార్థులను మరి అందరినీ కూడా మంచి స్థానంలో తీసుకెళ్ళినందుకు మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా డివిజన్లో చిన్నప్పటి నుంచి కూడా మేము కలిసిమెలిసి తిరిగినప్పుడు నేను ఈ స్థానానికి వచ్చినా, గిరి ఈ స్థానానికి వచ్చినా డెఫినెట్గా ఒక పట్టుదలతో ప్రజలకి మేము చేయగలిగింది చెయ్యాలి అనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని మేము చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూల్కి సేవా సంస్థల ద్వారా అనేక మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా పిల్లలకి ఏదైతే ఉందో యూనిఫామ్ అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఫీజులో కన్సెషన్ అవ్వచ్చు, అన్నీ కూడా మరి ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే చదువు అనేది ప్రతి విద్యార్థికి కూడా అవసరం. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే విద్య అనేది చాలా కూడా అవసరం. ఉద్యోగం వచ్చినా రాకపోయినా గిరి ఏ విధంగా అయితే నిలబడాలి, అది అంతా కూడా విద్య వల్ల మనకు వచ్చే తెలివితేటల వల్లే మనకు సాధ్యం అవుతుంది. మనం చదువుకున్న దాన్ని బట్టి మనం ఏ విధంగా నిలబడగలం అనేది మనం కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఏదైతే బాలకృష్ణ ఫ్యాన్స్ వారు ఉన్నారో వాళ్ళు ఒక స్కూల్ని ఎన్నుకుని ప్రతి ఏటా కూడా స్కూల్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. దానిలో భాగంగానే మరి తప్ప ఇక్కడ స్కూల్ మీరు ఎన్నుకోండి, డెఫినెట్గా మరి నా డివిజన్లో కూడా మరి ఇవ్వాలి కదా 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. దాంట్లో మరి పట్నా శ్రీనివాసరావు గారు పిల్లలకు, అదేవిధంగా మా చిరకాల మా కుటుంబానికి ఆప్తుడైన తాతారావు గారు కలిసి మరి పుస్తకాలన్నీ కూడా వాళ్ళు ఇవ్వటున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మీరు కూడా అంత అనేక మంది ఉన్నారు, మీరు కూడా మంచి బాగా ఇప్పుడు కూడా గిరి దాకా చెప్పాడు 2 సార్లు మాకు టౌన్ ఫస్ట్ వచ్చిందని నేను చెప్పి. ఎందుకంటే ఇందులో కూడా చూసాను 600 మార్కులకి 594 మార్కులు రావటం అంటే చాలా కష్టం. మరి అటువంటిది సాధించేటువంటి స్కూల్ ప్రతిభ మరి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలంటే మీరు కూడా క్రమశిక్షణతో ఏదైతే ఉపాధ్యాయులు చెప్తారో అది మన కోసం అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా నారా లోకేష్ గారు మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకోకుండా అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మీ స్కూల్లో కూడా రమారమి 650 మంది ఉంటే 500 మందికి తల్లికి వందనం పడిందంటే ఎంత గ్రేట్ అనేది మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం. ఇంకా ఎవరికైనా సరే ఎలిజిబుల్ అయిన వాళ్ళు కాకుండా ఏదైతే క్వాలిఫై అయ్యి కూడా డిజేబిలిటీ లిస్ట్ లో ఏదైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు దేని వల్ల ఆగింది అనేది మా ఆఫీస్కి రండి, డెఫినెట్ గా దాన్ని కూడా సరిచేసి మీకు వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఎందుకంటే రమారమి 2000 చిల్లర ఇంకా ఉన్న క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి తల్లికి వందనం పడలేదన్నారు. ఇదివరకు అదే విధంగా ఏదైతే పడలేదని మా దగ్గరికి వచ్చారో 1890 మందికి ఈ సంవత్సరం పడేటట్టుగా చేసాం. అదే విధంగా ఇప్పుడు కూడా క్వాలిఫై అయ్యింది కూడా వాళ్ళకి రాలేదనుకున్న వాళ్ళు ఉంటే కరెంటు బిల్లా మేట్రా ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న పేర్లు తప్పనిసరిగా సరి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది మా అభిలాష, మా ఆకాంక్ష. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే స్టాఫ్ అందరూ ఉన్నారో ఉపాధ్యాయులు పిల్లలందరినీ కూడా మంచి క్రమశిక్షణతో ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. వేదిక మన ప్రీతమ నాయకులు, ఏలూరు శాసనసభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఈ వడ్డీ రాధాకృష్ణ గారు అంటే మేము ముందుగా చందన్నయ్య పిలిచిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఏఎల్సీ చైర్మన్ పార్సాద్ గారికి, అలాగే స్కూల్ తాతారావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర ముఖ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మా అదృష్టం ఏంటంటే నాకు ఏలూరులో మన మేయర్లు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మేమున్న ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉండడం, నిజంగా ఈ ప్రాంతంలో మా పవర్పేటలో ఉన్నటువంటి మాకు ఒక అదృష్టం. ఈ స్థానంలో పవర్పేటలోనే మన బడేడు బుజ్జి గారు, తర్వాత బుజ్జన్నయ్య, తర్వాత మన చందన్నయ్య, అలాగే మేయర్లు అందరూ కూడా ఇక్కడే ఈ పవర్పేట నుంచి రావడం మాకు ఒక చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వారు సరికొత్తమైనటువంటి విధానంలో చక్కగా అందరికి అందుబాటులో ఉండి గతంలో కంటే కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది అందరికీ అంటే మేము జనరల్గా ఆయన కోసం చెప్తున్నటువంటి మాట కాదు, ఏలూరులో మేము వింటున్నటువంటి మాకు వస్తున్నటువంటి తల్లిదండ్రులు, మాకు తెలిసినటువంటి వాళ్ళు అందరూ చెప్పినటువంటిది గతంలో కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చక్కగా అందరితో కలిసిమెలిసి చక్కగా వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ పరిష్కారం చూపిస్తున్నారు అనే ఒక మంచి పేరును మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు.